బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ ని హ్యాక్ చేశారు. ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తుండగా అంతరాయం ఏర్పడుతోంది. హైకోర్టు వెబ్సైట్ లో బెట్టింగ్ సైట్ ప్రత్యక్షమైంది. పోలీసులకు ఫిర్యాదు చేశారు హైకోర్టు రిజిస్ట్రార్. ఏకంగా ప్రస్తుతానికి ఎక్కడైతే బెట్టింగ్ యాప్ ని క్లోజ్ చేయాలని చెప్పి చర్చలు జరుగుతున్నాయో, న్యాయస్థానాలు తీర్పునిస్తున్నాయో, ఇప్పుడు అదే వెబ్సైట్ ని హ్యాక్ చేసి బెట్టింగ్ సైట్ గా ఒక కంప్లీట్ పిక్చరైజేషన్ మార్చేశారు కొంతమంది సైబర్ ఫ్రాడ్ చేసిన వ్యక్తులు. సైబర్ నేరగాలు డైరెక్ట్ గా హైకోర్టు వెబ్సైట్ ని హ్యాక్ చేశారంటే అర్థం చేసుకోండి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందనేది. ఎంత డేంజరస్ గా మారిపోయారు సైబర్ నేరగాలను అర్థం చేసుకోవచ్చు. హైకోర్టు వెబ్సైట్ నే కంప్లీట్ గా హ్యాక్ చేసి ఏకంగా బెట్టింగ్ యాప్స్ కి సంబంధించిన దాన్ని దాంట్లో పిక్చరైజేషన్ చేశారట. సో ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేయడానికి అంతరాయం ఏర్పడడంతో వెంటనే అటు పోలీసులకు ఫిర్యాదు చేశారు హైకోర్టు సంబంధించిన రిజిస్ట్రార్. సో ప్రస్తుతానికి కేసు నమోదైంది. ఇక్కడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సో ఎవరు చేశారు, ఎక్కడి నుంచి ఈ హ్యాకింగ్ జరిగింది, ఐపీ అడ్రస్ ఏంటి, ఏ ప్రాంతం నుంచి జరిగిందనే దానిపైన పలు కోణాల్లో దీనిపై వాళ్ళు విచారిస్తున్నారు. మా ప్రతినిధి శిల్ప సిద్ధంగా ఉన్నారు. శిల్ప, సో చిన్న ఒక ఫోన్ హ్యాక్ అయింది, లేకపోతే ఇంకేదో వెబ్సైట్ హ్యాక్ అయింది, చిన్న ఇన్స్టాగ్రామ్ పేజీలు హ్యాక్ అయ్యాయంటే ఏమో అనుకోవచ్చు, లేదా ఒక పొలిటీషియన్ సంబంధించి ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందన్నా కూడా మేబీ సైబర్ నేరగాలు అంతటి స్థాయికి కొంత రూపాంతరం చెందారా, కొంత అంత స్ట్రాంగ్ అయ్యారని చెప్పి అనుకోవచ్చు. కానీ డైరెక్ట్గా హైకోర్టు వెబ్సైట్ని హ్యాక్ చేసి కంప్లీట్గా దాన్ని ఒక బెట్టింగ్ యాప్ మాదిరిగా పిక్చరైజేషన్ తీసుకొచ్చారు, దాని అపియరెన్స్ మార్చేస్తారంటే ఎలా చూడాలి? సో ప్రస్తుతానికి హైకోర్టు ఈ వెబ్సైట్ హ్యాక్ ద్వారా ఇంకేమైనా కీలకమైన సమాచారం బయటికి పొక్కే అవకాశం ఉందా? దీని ద్వారా సైబర్ నేరగాలు ఏం చేయాలనుకున్నారు? రైట్ శిల్ప, సో సైబర్ నేరగాలు డైరెక్ట్ గా హైకోర్టు వెబ్సైట్ ని హ్యాక్ చేస్తారంటే ఎటువంటి కీలకమైన ఇన్ఫర్మేషన్ బయటకు లీక్ అయ్యే అవకాశం ఉంది. సో దీని ద్వారా ఏం చేయాలనుకుంటున్నారు, వారి టార్గెట్ ఏంటి? రైట్, తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ ను దుండగులు హ్యాక్ చేశారు. ఒకవైపు ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తుంటే అది బెట్టింగ్ యాప్ కి సంబంధించినటువంటి వెబ్సైట్ కి తీసుకెళ్తుంది. దీంతో వెంటనే షాక్ గురైనటువంటి ఎవరైతే సిబ్బంది వెంటనే పోలీసులను ఆశ్రయించి దీనిపైన ప్రస్తుతం కేసు నమోదు చేసినట్లు కూడా తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో దీనిపైన ఏదైతే సైబర్ అటాక్ సంబంధించి ఒకవైపు అవేర్నెస్ తో పాటు దీనిపైన తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటున్నప్పటికీ దుండగులు మాత్రం ఆగటం లేదు. ఏకంగా తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ ని హ్యాక్ చేశారంటే ఖచ్చితంగా దీనిపైన సీరియస్ గా తీసుకొని, ఎందుకంటే చాలా వరకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అటు కేసులకు సంబంధించినటువంటి ఆర్డర్ కాపీలు కావచ్చు, వాటిని కూడా బయటికి లీక్ అవుతే పెద్ద ఎత్తున సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉండదు. దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని దీని వెనక ఎవరున్నారు, ఎవరు చేశారు హ్యాక్, ఎవరు సైబర్ నేరగాలు ఎవరు చేశారని కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే హైకోర్టుకు సంబంధించినటువంటి సిబ్బంది ఇప్పటికే పోలీసులను ఆశ్రయించి దీనికి ఎవరెవరు ఉన్నారు దీని వెనకాల కూడా ఇప్పటికే పోలీసులు దీనిపై ఇన్వెస్టిగేషన్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఉదయం సమయంలో ఏదైతే మార్నింగ్ 10 గంటల సమయంలో ఒకవైపు అటు ఈ రోజుకు సంబంధించినటువంటి ఏవైతే కేసులకు సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ డౌన్లోడ్ చేస్తుండగా ఆ డైరెక్ట్ ఏదైతే బెట్టింగ్ సంబంధించినటువంటి వెబ్సైట్ లోకి తీసుకెళ్తుంది. ఖచ్చితంగా ఇది సైబర్ నేరగాలు ఫస్ట్ ప్లాన్ ప్రకారమే చేశారు. దీని వెనుక గల కారణాలు ఏంటి, ఈ విధంగా చాలా వరకు కూడా అందులో కేసెస్ సంబంధించినటువంటి చాలా వరకు అందులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది మొత్తం కూడా బయటికి లీక్ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. దీనికి ఎంత పెద్ద నెట్వర్క్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది, దీనికి ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కనుక ప్రస్తుతం ఈ యాంగిల్ లో ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఎవరైతే అక్కడ ఉన్నటువంటి హైకోర్టు సిబ్బంది ప్రస్తుతం పోలీసులను ఆశ్రయించగా దీనిపైన కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. రైట్, సో దీని ద్వారా ఏమైనా కీలక ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యే అవకాశం ఉందా? అటు హైకోర్టుకు సంబంధించినటువంటి వెబ్సైట్ ని హ్యాక్ చేయడం అని అంటే ఏదైనా కాన్ఫిడెన్షియల్ డేటా కానీ ఇంకేదైనా లీక్ అయ్యే అవకాశం ఉందా? ముందస్తుగానే వెంటనే ఇప్పటికే ఆ సైట్ కు సంబంధించి వెంటనే క్లోజ్ చేశారు. ఇంకోవైపు ఏదైతే పీడిఎఫ్ ఫైల్స్ బదులు ఏదైతే బెట్టింగ్ సైట్ కి సంబంధించినటువంటి ఇది ఓపెన్ అవుతుంది. దీనిపైన హైకోర్టు రిజిస్టర్ ఎవరైతే ఉంటారో వెంటనే పోలీసులు ఎక్కువ మొత్తంలో బయటికి లీక్ కాకుండా ముందస్తుగానే దాన్ని గుర్తించిన వెంటనే పోలీసులని ఆశ్రయించడంతో మొత్తం ఎక్కడ కూడా లీక్ అవ్వకుండా కొంచెం ముందస్తుగానే అటు పోలీసులకు కావడంతో ఇప్పటికే వెబ్సైట్ మొత్తం కూడా పూర్తి క్లోజ్ చేశారు. పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేసుకొని లోపల ఉన్నటువంటి ఏవైతే ఆర్డర్ కాపీలు ఉంటాయో కేసులకు సంబంధించినటువంటి ఆర్డర్ కాపీలు వాటినన్నింటినీ కూడా బయటికి రాకుండా ప్రస్తుతం ఇన్వెస్టిగేట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. దీని వెనక ఎవరెవరు ఉన్నారని కూడా ప్రస్తుతం అయితే ఒక సస్పెండ్ గా కొనసాగుతుంది. ఎందుకంటే ఏకంగా తెలంగాణ హైకోర్టు పైనే ఈ విధంగా కన్నేయడంతో ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఇటు అలర్ట్ అయ్యి అటు సైబర్ పోలీసులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా దీనిపైన ఇప్పుడు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. దీనికి గల కారణాలు ఏంటి, ఇంకా ఏమేమి వెబ్సైట్లని హ్యాక్ చేసి ఉంటారని కూడా
ప్రస్తుతం పోలీసులు అయితే వాళ్ళని పట్టుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు. అంటే హైకోర్టు వెబ్సైట్ ని హ్యాక్ చేసి దానిపైన బెట్టింగ్ యాప్ సంబంధించినటువంటి కొన్ని బెట్టింగ్ పిక్చరైజేషన్ జరుగుతోంది, దానిపైన అపియరెన్స్ మార్చారని చెప్తున్నారు కదా. సో ఏ టైప్ ఆఫ్ బెట్టింగ్ అది? అంటే జనరల్గా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ని పూర్తిగా నిర్మూలించాలనేది సుప్రీంకోర్టు స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఈడీలు ఇన్వాల్వ్ అయిపోయాయి, నేషనల్ లెవెల్ సంస్థలు ఇన్వాల్వ్ అయిపోయాయి, స్టేట్ లెవెల్లో కూడా గతంలో పంజాగుట్ట పిఎస్లో చాలా మంది బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్న వ్యక్తులపైన ఫిర్యాదులు అందాయి. సో ఇవన్నీ జరుగుతూ న్యాయస్థానాలు వాటిపైన కొంత తీర్పులు ఇస్తున్న క్రమంలో ఇటువంటి ఒక సంఘటన జరిగి ఒక రాష్ట్ర హైకోర్టు వెబ్సైట్ని హ్యాక్ చేసి దానిపైనే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తారంటే అర్థం చేసుకోవాలి ఎటువంటి సైబర్ నేరగాలు ఉన్నారనేది. సో ఏ యాప్ ప్రమోట్ అయిన దానిపైన అప్డేట్స్ ఏంటి శిల్ప? రైట్, దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్ సంబంధించినటువంటి చాలా సీరియస్ గా తీసుకున్న దీనిపైన ప్రభుత్వం చాలా సీరియస్ గా వెళ్తుంది. ఇందులో ఎవరెవరు ప్రమోషన్ చేసిన వాళ్ళపైన సైతం కేసులు నమోదు చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఈ తరుణంలోనే మరోసారి ఏకంగా తెలంగాణ హైకోర్టు సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఏదైతే బెట్టింగ్ యాప్ కు సంబంధించినటువంటి ఏవైతే ఆన్లైన్ గేమ్స్ ఉంటాయో ఆన్లైన్ గేమ్స్ సంబంధించినటువంటి వెబ్సైట్ లోపలికి తీసుకెళ్తుంది. ఇది ఖచ్చితంగా బెట్టింగ్ యాప్స్ కి రిలేటెడ్ గానే వాళ్ళకి సంబంధించిన వాళ్ళే చేసి ఉంటారు, పక్క వాళ్ళే చేసి ఉంటారు అంటూ కూడా గుర్తించారు. దీనిపైన ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రధానంగా ఏదైతే ఆన్లైన్ గేమింగ్స్ ఉంటాయో ఆన్లైన్ గేమింగ్ సంబంధించినటువంటి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. దీనికి గల కారణాలు ఏంటి? ఒకవైపు అక్కడ ఉన్నటువంటి బ్లాగులు కావచ్చు అన్ని కూడా సవ్యంగానే ఉన్నాయి. ఇప్పటికే దీనిపైన పోలీసులు చాలా తీవ్రంగా తీసుకున్నారు. ఆన్లైన్ గేమ్లు కావచ్చు వీటికి పూర్తి స్థాయిలో మొత్తం కూడా చెక్ పెట్టే విధంగా ప్రస్తుతం అయితే తీసుకుంటున్నారు. మొత్తం మీద దీనికి గల కారణం ఏంటని కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఏదైతే ఆన్లైన్ గేమ్ ఏదైతే నిషేధించబడినటువంటి ఆన్లైన్ గేమ్స్ ఏవైతే ఉంటాయో ఆ యాప్స్ లోకి తీసుకెళ్తున్నట్టు కూడా ఇప్పటికే గుర్తించారు. సో దీనికి ఇప్పటికే మొత్తం వెబ్సైట్ మొత్తం కూడా బ్లాక్ చేసి ఆ డేటా మొత్తం కూడా ఏదైతే ఆర్డర్ కాపీలకు సంబంధించిన డేటా ఏది కూడా బయటికి రాకుండా ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. దీని వెనక బెట్టింగ్ యాప్ కు సంబంధించినటువంటి ఎవరైతే దుండగులు ఉంటారో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయినట్లు ప్రస్తుతం అయితే ప్రాథమికంగా సమాచారం అందుతుంది. మొత్తం ఈ రెండింటిని కూడా ఇప్పుడు ఎవరైతే ఈ వెబ్సైట్ ని హైకోర్టుకు సంబంధించిన వెబ్సైట్ ని ఎవరైతే హ్యాక్ చేశారో అదేవిధంగా బెట్టింగ్ యాప్ కు సంబంధించినటువంటి దుండగులు ఎవరైతే రన్ చేస్తుంటారో వీటి మొత్తం కూడా క్రాస్ చెక్ చేస్తున్నారు. ఇద్దరికి కూడా ప్రమేయం ఉంటుందంటూ కూడా ప్రస్తుతం పోలీసులు దీనిపైన అనుకుంటున్నారు. దీనిపైన ఏ విధంగా ముందుకెళ్తారా అంటే కూడా ఎందుకంటే ఇప్పుడే చాలా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినా కావచ్చు, బెట్టింగ్ యాప్ ఎక్కడ కూడా లేదు, అలాంటిది దీనిపై చేయడంతో ఖచ్చితంగా సీరియస్ గా తీసుకొని ముందుకెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ శిల్ప. సో మొత్తంగా తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ ని సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు, దానిపైన బెట్టింగ్ సంబంధించి ప్రమోషన్ చేశారు. అయితే కొన్ని ఆర్డర్ కాపీస్ డౌన్లోడ్ చేస్తూ ఉన్న తరుణంలో కొంత అంతరాయం ఏర్పడింది. కొన్ని తప్పులు గమనించినటువంటి రిజిస్ట్రార్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సో దాన్ని ఇప్పుడు విచారిస్తున్నారు. ఎక్కడి నుంచి హ్యాక్ అయింది, ఎలా ఏఐపీ అడ్రస్ నుంచి హ్యాక్ అయింది, దాని ద్వారా ఏం చేయాలనుకుంటున్నారని మాత్రం ప్రస్తుతానికి వాళ్ళంతా కూడా విచారిస్తున్నారు. సో ఇది హ్యాక్ చేయడం మూలంగా ఏమైనా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ బయటికి పొక్కుతుందా, లీక్ అవుతుందా అంటే యాజ్ ఆఫ్ నో ఎటువంటి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ బయటకు పొక్కే అవకాశం లేదు. కేవలం దాంట్లో తీర్పు సంబంధించినటువంటి కాపీలు మాత్రమే ఉంటాయి. జనరల్గా బయట అందుబాటులో ఉండేవి ఈ పబ్లిక్ పోర్ట్ఫోలియోస్కి ఇచ్చేవే. సో దాని ద్వారా పెద్దగా ఒరిగేది ఏం లేదు, పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బట్ ఏకంగా తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ ని హ్యాక్ చేయగలిగారంటే వాళ్ళు ఎటువంటి సంకేతాన్ని ఇస్తున్నారు సైబర్ నేరగాలు అనేది అర్థమవుతోంది. సో తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ డైరెక్ట్ గా హ్యాక్ అవడం అనేది మీరెలా చూస్తారు? సో ఇంతటికి సైబర్ నేరగాలు పాల్పడడం మీకేమనిపిస్తోంది? మీరెప్పుడు ఇటువంటి విధంగా ఫ్రాడ్ ఎదుర్కొన్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్ తో పాటు టీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.